రాజకీయాల్లో ఇవాళ ఏం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. లండన్ పర్యటనను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్ అయితే చేరుకున్నారు. సాయంత్రం రేవంత్ మీడియాతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనుమతి ఈ చర్చ జరుగుతోంది కదా, నిరాకరించడంపైనే స్పందించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయంలో ఇటు బీజేపీ నేతల విమర్శలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ కొండా సురేఖ ఎపిసోడ్పై ఈ సమావేశంలో స్పందిస్తారా లేదా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారింది. అటు సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత అనుచిత వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నేతలైతే భగ్గుమంటున్నారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే పార్టీకి నష్టం జరగకుండా తమ నిర్ణయాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపైనే తర్జన భర్జన పడుతున్నట్లుగా కూడా సమాచారం. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కీలకంగా మారింది. అయితే రేవంత్ రాక నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్లో ఏం జరగనుందన్న ఉత్కంఠనైతే సర్వత్రా నెలకొంది. నిన్న కొండా సురేఖ కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో బెంగళూరులో 15 నిమిషాల పాటు మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి అయితే ఖర్గే గారు కూడా చెప్పారంట, సో మీరు అక్కడ దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి అని, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ నేను దీనికి సంబంధించి వివరణ ఇచ్చానన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఆలోచించాలి, చూడాలి అన్నట్టుగానైతే వచ్చింది. కానీ ఖర్గే గారు కూడా కొంచెం సుముఖత వ్యక్తం చేయనట్టుగా, కొంచెం ఆ విధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే ముఖ్యమంత్రి పైన కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదు, అంటే పార్టీకి సంబంధించి పార్టీ పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఏం జరగబోతోంది ఏంటి, ఈ 2 ఎపిసోడ్స్కి సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా? ఎందుకంటే గతంలోనే సురేఖ గారు చెప్పారు, నేను ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పర్యటన ముగించుకొని వారితోనే మాట్లాడతాను, వారికి చెప్పే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా సో మరి ఏం జరగబోతోంది ఇవాళ అనేది అయితే చూడాలి. ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఇక ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మీడియా సమావేశంలో మరి ఇటు ఏదైతే కొండా సురేఖ అంశం ఏమైనా ప్రస్తావిస్తారా, అసలు ఏంటి, ఏం జరగబోతోంది, అదేవిధంగా అమెరికా పర్యటన రద్దుకు సంబంధించి కూడా ఇటు బీజేపీ కామెంట్స్, అట్లాగే రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలకు సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ గారు స్టూడియోలో ఉన్నారు. మేడం నమస్కారం. అట్లాగే ఇటు అనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు కూడా ఉన్నారు. సార్ నమస్కారం. ముందుగా శేషు గారితో మొదలు పెడదాం. సార్ ఏం చెప్తారు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఈ 2 ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒకటి కొండా సురేఖ అంశం ఏం జరుగుతుంది ఏంటనేది, అదేవిధంగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు, బీజేపీ హస్తం ఉందనేది కొంచెం మాట్లాడేది. అంటే ఏంటి, ఎట్లా చూస్తారు ఇదంతా, ఏమైనా పొలిటికల్ గానేనా, అది అనుకోకుండా జరిగిందా, అంటే ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో 2 కీలకమైనటువంటి అంశాలు రాజకీయాల చుట్టూ ఆ 2 అంశాలు తిరుగుతున్నాయి. ఒకటి, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి ఇవ్వకపోవటం ఒకటి చర్చనీయాంశం అయితే, రెండోది సహచర మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి లక్ష్యంగా చేసినటువంటి విమర్శలు, వ్యాఖ్యలు ఒక రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి రాష్ట్రంలో. అయితే మొదటి అంశం చాలా తీవ్రమైనటువంటి అంశం అండి, ఎందుకంటే అది రాష్ట్ర ప్రతిష్ట, ప్రయోజనాలు, ముఖ్యమంత్రి ప్రతిష్టతో కూడుకున్నటువంటి అంశం. రెండో అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం. కాకపోతే ఏమైపోయిందంటే రెండో అంశానికి ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. మనం రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి మొదటి అంశం చాలా తక్కువగా కనపడుతుంది. కానీ మొదటి అంశమే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ముఖ్యమంత్రి గారి పర్యటనకి ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి దానిపైన అటు మినిస్ట్రీ ఒక మాట చెప్పింది, రాజకీయ కారణాలతోటే మేము అనుమతి ఇవ్వట్లేదు అని అంటే, ముఖ్యమంత్రి గారు లండన్ నుండి ఒక ప్రకటన చేశారు, ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు ఈ అంశం గురించి. ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాను, రాజకీయ కక్ష సాధింపుతోటే అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి ఒక ట్వీట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ అంశంలో అసలు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకనంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కాబట్టి ఆ పారదర్శకత ప్రజల నుండి కోరుకుంటున్నారు అనేది మనం చూడాలి. అయితే ఎందుకు అనుమతి నిరాకరించారు? గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత 3వ సారి అమెరికా ప్రయాణానికి
మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వలేదు. మొదటిసారి అనుమతి ఇచ్చారు, పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు, విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళటానికి కూడా అనుమతి ఇచ్చారు. రెండోసారి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లీడర్షిప్ కి సంబంధించినటువంటి ఒక కోర్సు చేయడానికి అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మీరేం చెప్తారు సార్, మీ విశ్లేషణ ఏంటి, ఎందుకు ఇవ్వలేదంటారు? అదే ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని విదేశాంగ శాఖ ముందు పెడితే వాళ్ళు ఆ షెడ్యూల్ ని చూసి అనుమతి ఇచ్చేటటువంటి క్రమం. అయితే ఆ షెడ్యూల్ లో ఉన్నటువంటిది పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి దానిపైన అభ్యంతరాలు ఉంటాయని నేను అనుకోను, ఎందుకంటే గతంలో అనుమతి ఇచ్చారు. రెండోది, ప్రతిష్టాత్మకమైనటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గాని, మసాచుసెట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో గాని, నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయంతో గాని, వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయంతో గాని ఒప్పందాలు చేసుకునేటటువంటి అంశంలో కూడా అభ్యంతరాలు ఉండవు. కానీ అభ్యంతరాలు ఎక్కడ వస్తున్నాయంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యక్రమాల పైన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి లోతైన కారణం ఏంటి అని అంటే, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఈ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి శ్యామ్ పిట్రోడా అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే గతంలో శ్యామ్ పిట్రోడా మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలపైన వ్యాఖ్యలు చేశారు అనేటటువంటిది. ఉదాహరణకు దక్షిణాది ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఆఫ్రికన్ లెక్క ఉంటారు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు అనేటట్టు అప్పుడు విమర్శలు వస్తే కాంగ్రెస్ పార్టీ శ్యామ్ పిట్రోడాని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నుండి తప్పించిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించేటటువంటి కార్యక్రమాల పైన విదేశాంగ శాఖకు భారత ప్రభుత్వానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయా అనేటటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది. రెండోది ఏంటి అని అంటే ఒకవేళ ఉంటే ఈ కార్యక్రమం ఇది చేయకండి మిగతావి చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా సార్, అట్లుండదా? అదే విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రాజకీయ కారణాలతోటే మేము అనుమతి నిరాకరిస్తున్నాము, నిబంధనలకు అనుగుణంగా లేదు, ముఖ్యమంత్రి హోదాకు తగినట్టుగా లేదు కాబట్టి మేము అనుమతి నిరాకరిస్తున్నాము అని చెప్పారు. బట్ స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత విదేశాంగ శాఖ పైన ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి పర్యటనని అనుమతి ఇవ్వలేదు అనేది ఆ స్పష్టత ఇవ్వకుండా ఈ రాజకీయ కారణాలతోటే అని అన్నారు. బహుశా రాజకీయ కారణాలు ఏమై ఉండొచ్చు? ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల పట్ల అభ్యంతరాలు ఉండొచ్చు అనేది ఒక అనుమానం వస్తుంటే, రెండోది ఏంటి అని అంటే ఈ పర్యటన సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ డొనాల్డ్ ట్రంప్ తోటి ముఖ్యమంత్రి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయా అనేటటువంటి ఒక అనుమానం కూడా ఉన్నటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. దానికి నేపథ్యం ఏంటంటే జూన్ 23వ తారీఖు నాడు హైదరాబాద్ లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ కి ఆనుకొని ఉన్నటువంటి ఒక రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అనే ఒక పేరు పెట్టారు. ఆ పేరు పెట్టినటువంటి కార్యక్రమానికి భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా రాయబారి సెర్గియో గోర్ ని ఆహ్వానించారు. సెర్గియో గోర్ ట్రంప్ కి చాలా క్లోజర్ అనేటటువంటి విషయాన్ని గమనించాల. బట్ ఆ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. బట్ ఆ నేపథ్యాన్ని అనుసరించి ఆ నేపథ్యం ఆధారంగా డొనాల్డ్ ట్రంప్ తోటి సమావేశం కావడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అనేటటువంటి ఒక అనుమానం ఉంది. అయితే ఒక ముఖ్యమంత్రి అమెరికాకు వెళ్లి అమెరికన్ ప్రెసిడెంట్ తో కలవటం అనేది అది భారత ప్రభుత్వం అనుమతి ఉండాల్సినటువంటి అవసరం. కానీ ఇంకొక సంఘటన చెప్తానండి నేను. బట్ అదే అమెరికన్ ప్రెసిడెంట్ మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు వచ్చారు. ఒకటి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బిల్ క్లింటన్ వచ్చారు, చంద్రబాబు నాయుడు వేదిక పంచుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జూనియర్ జార్జ్ బుష్ వచ్చారు, అప్పుడు వేదిక పంచుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. కానీ వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు అభ్యంతరాలు ఉండవు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి ఒక దేశ అధ్యక్షుడిని కలవటానికి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ ఆ ప్రొసీజర్స్ లో ఏమన్నా భారత ప్రభుత్వానికి అభ్యంతరకరమైన అనుమానాలు ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ నిరాకరించారు అనేటటువంటి ఒకటి వెలుగులోకి వస్తుంది. దాంతో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఆ పార్టీ ప్రతినిధులు ఏవో కారణాలు చెప్తున్నారు కానీ అవి పెద్ద కారణాలు అయి ఉండవు. బట్ భారత ప్రభుత్వము వాళ్ళు అనుకుంటున్న కారణాలు ఏంటి? అరవింద్ గారు చెప్తున్నారు కదా కొన్ని కారణాలు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె పెళ్లికి పోవడానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు. పార్టీకి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ వాళ్ళు వసూలు చేసినటువంటి విరాళాల పైన అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళలో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అనేటటువంటి ఒక రాజకీయ పరమైన ఊహాగానాలు వస్తున్నాయి. బట్ ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకూడదండి మనం. ఎందుకంటే దేశ ప్రతిష్టకు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంగా
రెండు పార్టీల వ్యవహారంగా చూడకూడదు అనేది, రెండు ప్రభుత్వాల వ్యవహారం కూడా కాకుండా ప్రజలకు సంబంధించిన చాలా రకాలుగా ప్రజల్లోకి వెళ్తుంది కదా సార్. ఒక ముఖ్యమంత్రి వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపేసింది అనే దాని మీద రాష్ట్రంలో కావచ్చు ఏదైనా ఆయనకు వ్యక్తిగతంగా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితే కదా, కాదంటారా? స్పష్టం చేయాలా, ఇప్పుడు విదేశాంగ శాఖనైనా స్పష్టం చేయాలి, లేకపోతే సీఎంఓ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అయినా స్పష్టం చేయాలి. ఏ కారణాల చేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, అనుమతి ఇవ్వలేదు అనేటటువంటి విషయం పైన. అట్లా కాకుండా ఒక రాజకీయ ఊహాగానాలు, రాజకీయ విమర్శలు చేసుకుంటే దాంట్లో పారదర్శకత ఉండదు, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ప్రజలలో మరింత అనుమానాలు పాదుకొల్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవటం అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే కనపడుతుంది. అది రైట్. మాట్లాడదాం సార్. బీజేపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. ముందుగా మేడం ఏంటి ఎట్లా చూస్తారు ముందు సురేఖ గారి ఎపిసోడ్, దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏమైనా స్పందించే అవకాశం ఉందా సాయంత్రం? అంటే నిన్న మన అధ్యక్షులు గారు కూడా చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఉంటుంది, ఈ విధంగా ఉంటారు, లేదా పార్టీ లైన్ దాటితే మాత్రం ఊరుకునేది లేదు అన్నట్టుగా మాట్లాడారు. అట్లాగే బీజేపీలో ఉంటుందా అట్లాంటిదని కూడా మాట్లాడారు. ఒకవేళ నిజంగానే అమిత్ షాని కానీ మోదీ గారిని కానీ ఏదైనా అంటే ఊరుకుంటారా అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఓవరాల్గా దీనికి సంబంధించి మాట్లాడిన తర్వాత మన అమెరికా పర్యటన. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. సో సురేఖ అక్క పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకురాలు, గతంలో కూడా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకి పూర్తిగా నైతిక బాధ్యత తను వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదటిసారి కాదు, రెండవసారి. ఒకసారి మాట్లాడినప్పుడు సరేలే ఓకే, తప్పు జరిగిపోయింది, క్షమాపణ చెప్పినారు, అంతా ఓకే అయిపోయింది. దెన్ ఇవాళ మళ్ళీ తను ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక, సో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరిపైన చేశారు? ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వానికి పెద్ద, పార్టీకి కూడా అదే లైన్లో చూస్తాం, పిసిసి ప్రెసిడెంట్గా తనని. అలాంటప్పుడు తన ప్రతిష్టను దిగజార్చే విధంగా కుటుంబ సభ్యులని అందులోకి లాగి తనకు నచ్చిన నోటికి ఏమొస్తుంది మాట్లాడి దుర్భాషలాడి ప్రతిష్ట అంటే ప్రతిపక్షాలకి అస్త్రాలుగా వాడే విధంగా మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి నా కూతురు వ్యక్తిగతము, నాకే సంబంధం లేదని సురేఖక్క మాట్లాడిన దానికి, షీఈ్ ఏ క్యాబినెట్ మెంబర్ లెజిస్లేటివ్ మెంబర్ ఇన్ సీఎం రేవంత్ అన్న క్యాబినెట్. మరి అలాంటప్పుడు నీ పెద్దని, ఇంటి పెద్దని తిట్టినప్పుడు, ఇంటి పెద్దను దుర్భాషలాడినప్పుడు, వ్యక్తిగతమని తను ఏ రకంగా చెప్పిందో అదే లైన్లో ఇంకో ముక్క బిడ్డను కూడా 4 ముక్కలు మందలిచ్చుంటే నిజమే ఇదేదో పొరపాటు జరిగిపోయిందని ఎవరైనా అనుకుంటారు. పూర్తిగా బిడ్డను ఏమంటారు సపోర్ట్ చేస్తూ, నాకు మా వాక్యలతో సంబంధం లేదు, వ్యక్తిగతం అని చెప్తారు. తెల్లారి బయటకు వచ్చి తల్లి కూతుర్లు చెయ్యి ఊపి మీడియా బయట ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇస్తారు. ఇక్కడ మాట్లాడేసరికి మాత్రము మమ్మల్ని బీసీ కార్డును ఉపయోగిస్తూ మమ్మల్ని విధంగా చేస్తున్నారు అనే విధంగా మాట్లాడడం ఆమె యొక్క రాజకీయ పరిపక్వతకి అది నిదర్శనంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మాయి నిజంగానే పబ్లిక్లో ఉండి లీడర్గా ఎదగాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి అని తను కోరుకుంటే ఈ రకమైనటువంటి బిహేవియర్ కరెక్ట్ కాదు. ఒకప్పుడు కొండ మురళన్న కొండ సురేఖక్క అని అంటే ఆ నియోజకవర్గంలో వరంగల్లో స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు, కాదనట్లే. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని అనుకో. ఇప్పుడు రోజులు మనము చెట్టునే చెట్టు కింద నీడని అనుభవిస్తూ ఆ చెట్టును నరికేస్తే ఇంకెందుకు? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నది? నష్టమే కదా, ఆలోచన చేయలేదంటారా? నేను స్ట్రైట్ గా ఒకటే అడుగుతున్నాను. సురేఖక్క కూతురు మాట్లాడినటువంటి వాక్యాల్లో సురేఖక్కకు తెలియకుండానే మాట్లాడిందా? ఇప్పుడు నేను ఓపెన్ స్ట్రైట్ గా అడుగుతున్నాను నేను అక్కని. ఎందుకు అనంటే మీరు పార్టీని కార్యకర్తలని డిమోరల్ చేసే విధంగా చేసినటువంటి వాక్యాలకి, పోనీ మీరు కార్యకర్తలకు పదవులు కావాలని అడిగినారా? పోనీ బీసీకి సంబంధించినటువంటి ఆడబిడ్డల గురించో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎక్కడైనా మాట్లాడినారా? ఇంకే దాని గురించైనా మీరు ఏమైనా మాట్లాడినారా? మీరు మాట్లాడింది ప్యూర్లీ మీ ఇంటి పదవుల గురించి మాట్లాడినారు. తండ్రికి ఎమ్మెల్సీ కావాలని, ఆమెకు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేయాలని. ముఖ్యమంత్రిగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే చేసిన మీటింగ్కి వెళ్ళినప్పుడు మరి పెద్దగా తన భరోసా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? అది కూడా తప్పు పడితే అంటే అసలు మీరు ఎవరు ఇంతకు అని అడుగుతున్నాను నేను. మీరు ఏ హోదాలో ముఖ్యమంత్రి గారిని తిట్టినారు? ఒక కామన్ మ్యాన్ కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారిని అట్లా మాట్లాడలేదు. మరి అలాంటప్పుడు నువ్వు తిట్టాల్సినటువంటి అంత అక్కస్ మీకు ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు మాట్లాడిస్తే మీరు మాట్లాడినారని అడుగుతున్నాం మేము.
ఇవాళ బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున స్టేట్మెంట్ చేశారు, రేవంత్ సర్కార్ 5 ఏళ్ళు కూడా ఉండేటట్లేదని బీజేపీ వాళ్ళు మాట్లాడినారు. అంటే వెనుక ఉండేమన్నా మీరు నాటకాలు ఆడుతున్నారని అడగాల్సిన అవసరం. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూలదేశాలలో పార్టీలు చోరీ చేసే దాంట్లల్లో ముందు భాగస్వామ్యం వహించినారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి వాటి కోసం గోతిక నక్కలాగా ఏమైనా ఎదురు చూస్తారని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా పిసిసి ప్రెసిడెంట్ గారైనా డిప్యూటీ సీఎం గారైనా ఇవాళ నేషనల్ మా ప్రెసిడెంట్ ఖర్గే గారైనా దీనిని ఎవరు కూడా ఉపేక్షించట్లేదు. తప్పు జరిగిపోయినటువంటి తప్పును సరిదిద్దలేనటువంటి తప్పును మీరు చేస్తున్నారు. ఇవాళ ఇంకొకరి ఇవాళ ఈ క్రమశిక్షణ గనక జరగలేకపోయినట్లయితే ఇంకొకరు కూడా మాట్లాడతారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుంటూ పోతే పిసిసి ప్రెసిడెంట్ గా పార్టీ కష్టంలో ఉన్న సందర్భంలో కష్టపడి పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మద్దతుగా నిలబడాల్సిన కుటుంబ సభ్యులుగా మనము అలా కాకుండా ఆయనకు ఎన్నుపోటు వచ్చే విధంగా ఆయన యొక్క ప్రతిష్టకి దిగజారే విధంగా మీరు అప్రతిష్ట పాలుగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు బేర్ చేయాలి, ఎవరి కోసం బేర్ చేయాలని అడుగుతున్నాను నేను. పోనీ ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెనుక నిలబడి మీరు ఏమైనా చేస్తున్నారా? ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎవ్వరు ఆ రోజు మద్దతు లేనాడు నిలబడి మీరు ఆయనతో పాదయాత్రతో పనిచేస్తున్నారా? మీరు ఆ రోజు అచ్చంపేటలో జరిగినటువంటి మొదటి కీలక ఘట్టం అది రేవంత్ అన్నకు ఆ రోజు ఉన్నారా? ఎందుకు ఏ హక్కుతో అమ్మాయి మాట్లాడిందని మేము మాట్లాడుతున్నాం. సో పీసీ ప్రజలు కూడా అదే చెప్తున్నారు, ఎంతటి వారైనా కూడా పార్టీ గీత దాడితే ఉపేక్షించేది లేదు. అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు, క్రమశిక్షణ అవసరం, స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ ఎక్కడ స్వేచ్ఛ? నువ్వు చెప్పుకునేటువంటి మాటలు నీ యొక్క ఏమంటారు నీ భావ వ్యక్తీకరణ అనేది అది సమంజసంగా ఉండాలి. కానీ అసమంజసంగా పార్టీకి దెబ్బతీసే విధంగా ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఉపేక్షించమని తెలియజేస్తాం 1కి 10 సార్లు. కాబట్టి సురేఖక్క 1కి 10 సార్లు ఆమె ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేము డే 1 మాట్లాడిన ప్రెస్ మీట్ లో కూడా చాలా నీట్ గా మిమ్మల్ని హక్కున చేర్చుకునే విధంగా కుటుంబ సభ్యురాలుగా మేము మాట్లాడినాం. కానీ మీరు ఎక్కడా కూడా దానికి అది కాకుండా మళ్ళీ ఉల్టాగానే బిడ్డకు మద్దతుగానే మాట్లాడుతూ ఇవాళ భర్త చేసేటువంటి వాటికి వెనక ఉండి ఆయన చేసేటువంటి వాటి వీటన్నింటికీ మీరు మద్దతుగా వలుకుతున్నట్టుగా కనబడుతుంది. చివరికి మీ రాజకీయ భవిష్యత్తు ఇవాళ అంధకారంలో వెళ్లే పరిస్థితికి నీ బిడ్డ తీసుకొచ్చినప్పుడు నీ బిడ్డను పిలిచి చివాట్లు పెట్టి 4 చెంప మీద వేయాల్సింది పోయి దాన్ని మద్దతుగా మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎట్లా సహకరిస్తారు, ఎట్లా సమర్థిస్తారని అడుగుతున్నాం మేము. కాబట్టి పార్టీ అయినా ప్రభుత్వమైనా ఎవరికైనా జరిగిన నష్టాన్ని నివారించాలంటే యాక్షన్ తీసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ఏమంటారు పిసిసి గారిని కోరుతున్నారు, ఏఐసిసిని కోరుతున్నారు, ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు వాళ్ళు వచ్చున్నారు కాబట్టి మరి దీనిపైన వేచి చూస్తారా, మాట్లాడతారా అనేది నేను కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే సహించేదైతే లేదు. ఎవరైనా ఉండొచ్చు, ఎంతటి వాళ్ళైనా ఉండొచ్చు, సహించేది లేదు. అమర్నాథ్ గారు నమస్కారం. ఏంటి అంటే ఈ అంశానికి సంబంధించి కూడా నిన్న ఈ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అంటే బీజేపీలో కూడా ఉంటాయి కదా కామన్ గా. ఎందుకు ఇదొకటి ప్లస్ రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన దానికి సంబంధించి కూడా అసలు వివరణ ఇవ్వకుండా ఈ విధంగా చేయడం ఎట్లా? మొదట మీకు మన ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్లో మిత్రులకు అందరికి నమస్కారం. కాంగ్రెస్ పాలన ఎప్పుడు కూడా సీటు కాపాడుకోవడం దగ్గర స్టార్ట్ అయ్యి సీల్డ్ కవర్ దగ్గర ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలన మీరు ఏ రాష్ట్రంలో పరిశీలించి చూసినా కూడా సీటు కాపాడుకోవడం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రజాపాలన ఇవన్నీ వట్టి డ్రామా మాటలు కేవలం సీల్డ్ కవర్తో క్లోజ్ అవుతుంది. మనం అనేక సార్లు ఎగ్జాంపుల్స్ చూసాము. 2009లో చూసాము, 2012లో చూసాము, 2013లో చూసాము, అనేక రాష్ట్రాలలో చూసాము. అయితే వాళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లీజ్ రెన్యువల్ చేసుకోవాలి సీఎం గారు. ఎందుకంటే మొన్న మన పక్క రాష్ట్రంలో చూసాం లీజ్ రెన్యువల్ కాలే, ఇంకో సీఎంని పెట్టిరు వాళ్ళు. అట్లనే ఈ రాష్ట్రంలో కూడా లీజ్ రెన్యువల్ ప్రాసెస్ నడుస్తున్నది. సో కాంగ్రెస్ పార్టీ సీఎం ప్రతిసారి ఢిల్లీలో కప్పం కట్టి లీజ్ రెన్యువల్ చేసుకోవాలి. ఈ లీజ్ రెన్యువల్ ప్రాసెస్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు పక్క వాళ్ళందరూ మిగతా మంత్రులు తర్వాత ఇప్పుడు వీరు ఇందాక మాట్లాడుతూ కేవలం సురేఖ గారిని ఫోకస్ చేస్తున్నారు తప్పితే రాజగోపాల్ రెడ్డి గారి స్వరాన్ని మాట్లాడతలేరు, అనిరుద్ధ్ రెడ్డి గారిని మాట్లాడతలేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కామెంట్లు మనము న్యూస్ పేపర్లో తర్వాత మీడియాలో విన్నాము, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు ఒక న్యూస్ పేపర్లో ఇచ్చారు 80% పదవులు పాత వాళ్ళకే ఇస్తామని, మాకే సంబంధం ఉంటుంది, మొత్తం కార్పొరేషన్ పదవులు తర్వాత చైర్మన్ పోస్టులన్నీ కూడా పీసీసీఏ డిసైడ్ చేస్తుందని వారు డిసైడ్ చేశారు. ఆ ముఖ్యమంత్రి గారేమో నేనే డిసైడ్ చేస్తా అని చెప్తున్నట్టు మనకు వినికిడి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు పీసీసీ వర్సెస్ సీఎం, సీఎం వర్సెస్ మినిస్టర్స్, మినిస్టర్స్ వర్సెస్ మినిస్టర్స్, పొంగులేటి వర్సెస్ ఇంకో మినిస్టర్, ఈ విధంగా ఈ అంతర్గత కుమ్ములాటలు ప్రతిసారి సీటు కాపాడుకోవడము, ఢిల్లీలో వెళ్ళి కప్పం కట్టడము, లీజ్ రెన్యువల్ చేసుకోవడము, ఇదే ప్రాసెస్ జరుగుతున్న తప్పితే అసలు ప్రజలేంది. ఈరోజు 16 సంవత్సరాల చిన్న విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గర నుంచి 65-67 సంవత్సరాల రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు ఈరోజు ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తున్నారు హైదరాబాద్లో. ఒక్కసారి మీరు ఎనీ వాకర్స్
ఒక పార్కుకు వెళ్ళి మీరు ఇప్పుడు ఈ టైంలో పార్కుకు వెళ్ళి వాకర్స్ ఉంటారో అడగండి, ఎంత బాధపడుతున్నారంటే మీరు 22A అంటారు, జియో నెంబర్ 97 అంటారు, జియో నెంబర్ 9 అని ఫీజు రీంబర్స్మెంట్ కట్టారు. ఏంది ఇది పాలననా, తుగ్లక్ పాలననా? ఈ రాష్ట్రంలో అసలు ఏమన్నా పాలన జరుగుతున్నదా? మీ సీట్ల కుమ్మలాటలో మీ ఇష్టం. పార్టీలో మీ పార్టీలో గాంధీ భవన్ ఉంచుకుంటారా, తాళం వేసుకుంటారా, మొత్తానికే కూల్చుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ప్రభుత్వం కదా, మనం ప్రభుత్వము, మంత్రులు, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, పట్టణాభివృద్ధి శాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంటాయి, పట్టపగలు హత్యలు జరుగుతాయి. ఈ రోజు విద్యాశాఖ ఎంత దరిద్రంగా పనిచేస్తుందంటే 103 సంవత్సరాల పాలిటెక్నిక్ విద్యను ఒక్క నిమిషంలో ఒక జీవోతో ఎవరిని అడిగి తీసిండండి ఆయన? 103 సంవత్సరాల నుంచి నడుస్తున్న పాలిటెక్నిక్ విద్యను ఈరోజు ఒక జీవో తీసేసి మొత్తం తీసి పాడేసి, ఇంకా ముక్కు పచ్చలారని ఇంకా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది కనీసం కట్టలేదు, దానికి ఒక ప్రతిపాదిత ప్రణాళికనే లేదు, దానిలో తీసుకొచ్చి మెర్జీ చేస్తారంట. ఆయన ఇష్టం అది. ఎవరిని అడిగిండు ఆయన? అసలు ఎవరిని అడిగిండా? ఈయనతో పుట్టిందా ఈ విద్య? ఈయనతో ఖతమవుతుందా? ఏం మాట్లాడుతున్నా? అసలు ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రిగా కొనసాగే కనీస అర్హత లేదని మనం మాట్లాడతలేం. ప్రజలు వాళ్ళ ఓన్ మినిస్టర్సే మాట్లాడుతున్నారు. వాళ్ళ ఓన్ మినిస్టర్సే ఈ రోజు వాళ్ళ హైకమాండ్ దగ్గరికి, నేను ఇందాక చెప్పాను కదా, హైకమాండ్ దగ్గర వీళ్ళకు ఒక ప్యాటర్న్ ఉంటుంది పవన్ గారు. ప్రతిసారి 4 దశలలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు. ఫస్ట్ కొంతమంది పదవులు నియామకాల పైన అసంతృప్తి ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ అది అయిపోయింది తెలంగాణలో. రెండో స్టేజ్లో ఎమ్మెల్యేలు, మంత్రులు సీక్రెట్ మీటింగ్స్ జరుగుతాయి. మనం అనేక సార్లు మీడియా ముఖంగా విన్నాము, అక్కడ 16 మంది ఎమ్మెల్యేలు కలిసిరు, ఇక్కడ 14 మంది ఎమ్మెల్యేలు కలిసిరు అని, రైట్? మూడో స్టేజ్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి పైన హైకమాండ్కు వెళ్ళి కంప్లైంట్ చేయడము, కంటిన్యూస్గా డెలిగేషన్స్ వెళ్ళడము స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. 4వ స్టేజ్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయడమో లేకుంటే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. దిస్ ఇస్ అ వెరీ సెట్ ప్యాటర్న్. మీరు అడిగిన దానికి సమాధానం. ఇప్పుడు ఏమంటారు, గురువిందకు తన నలుపు తెలియదట. అలా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు బండిది ఒక లైన్, గుండుది ఒక లైన్, ఎవరు ఈటలరానిది ఒక లైన్, రామచంద్రరావు ఒక లైన్. మీ లైన్లు చెక్ చేసుకోండి. 2 రోజుల క్రితం మీ పార్టీకి సంబంధించిన ఎంపీ మా పార్టీకి సంబంధించిన పెద్దలను కలిసినారని వచ్చినది. ఎవరో దాని గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఏం జరుగుతుందో, మీ పార్టీలో ఏం నడుస్తుందో అన్న దానికి. మూడో విషయం, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు, సురేఖ గారు గారని మాట్లాడుతున్నా, బండి గుండు అని మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నాను. బండి అంటే బండి సంజయ్ ఇంటి పేరు చెప్పిన తప్పేమున్నది, దాంట్లో గుండు అంటే గుండు ఉందని చెప్పిన. మీరు మాట్లాడిన ప్రతి అంశం నేను నోట్ చేసుకున్నాను. అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనే కీలకంగా మొత్తం అంతా అది చేస్తున్నాడు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చిన కథనాలు ఎవరు చూడలేదా? ఏం జరుగుతుందో మనకు తెలియలేదా? ఇవాళ యూపీలో ఉన్నటువంటి యోగి మోదీకి పోటీ అవుతాడని ఏం చేస్తున్నారో మొన్న ఎలక్షన్లో మనం చూడలేదా? ఎందుకు మాట్లాడతారు? ప్రతి పార్టీలో ఉంది కుమ్మరిపోయి, నీ ఇంటి కుమ్మరిపోయి ఏందో నీ దాని పంచాయతీలో తెలుసుకో. కానీ కాంగ్రెస్ పార్టీ అనగానే ఏమంటారు, స్వేచ్ఛగా ఉంటుంది, ఎవరైనా మాట్లాడొచ్చు, అందులో ఎవరైనా దూరొచ్చు, ఎవరైనా వాసన చూడొచ్చు అనుకుంటే అది పొరపాటు అంటున్నాను నేను. మూడో విషయం ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడిన కోమటిరెడ్డి గారు అయ్యుండొచ్చు, జడ్చలకు సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, అనిరుద్ గారు అయ్యుండొచ్చు, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడినారు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ ఆ అమ్మాయి మాట్లాడినట్టుగా ఎక్కడ ద్వేషించలే. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో అస్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఈడ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తలేవు, ఇది జరుగుతలేదు, అదే మాట్లాడినారు ఆయన. డెఫినెట్ గా వాళ్ళు కూడా లైన్ దాడితే వాళ్ళపైన కూడా యాక్షన్ ఉంటుంది. దానికి ఏమి వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. దానికి ఎవరు ఏమంటారు అతిథులు కాదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా దగ్గర మీ లెక్క ఆర్ఎస్ఎస్ చెప్తేనో ఇంకోరు చెప్తేనో దూరి పనిచేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. మా దగ్గర అధిష్టానం ప్రజలు, అధిష్టానం ఏఐసిసి. సో డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ లైన్ లో మేము ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తి లేదు. ఇది మాకున్నటువంటి అది. మీలాగా అవసరం లేకపోయినా వేరే వాళ్ళ దాంట్లో దూరి అందులో ఏం జరుగుతున్నది తొంగి చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు.
ఇప్పుడు 2009లో సీల్డ్ కవర్ లో ఎవరి పేరు వచ్చిందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో? ఈ- మనం ఈ- చూడలేదు. ఇంకొక ఒక్క విషయం నిమిషం ఆగండి, ఆగండి. ఇంకొక విషయం ఆగండి సార్. చెప్పాలి. మేడం ఒక్క సీల్డ్ నిమిషం కవర్ ఆగండి. గురించి సీల్డ్ నేను కవర్ చెప్పాలి. చెప్పాలి. నేను చెప్పనియండి. చెప్పాలి. మీరు మొత్తం చెప్పాలి. మీరు మీరు చెప్పేది ఇప్పుడు మీ హిస్టరీ మీరు చూసుకుంటే వాళ్ళు ఒక్కసారి PCC పాఠ్య పుస్తకం ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా ఆయన అయిన ఆ ముఖ్యమంత్రిగా అయ్యేసిన స్థాయికి ఎవ్రీథింగ్ ఏఐసిసి నుంచి ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ప్రజాక్షేత్రంలో సింగిల్ హ్యాండ్ తో తను నడిపినాడు కాబట్టే ప్రజలు కోరుకున్నటువంటి వ్యక్తిని ఏఐసిసి ముఖ్యమంత్రిగా చేసింది. అది చేయని ఆ, చెప్పారు కదా, ఆ, చెప్పారు కదా. అది ఎట్లా ఇప్పుడు పవన్ గారు, సీల్ ఆ, అట్లా ఆయన చెప్పారు కదా, ఢిల్లీలో 2009లో సీల్డ్ కవర్ ఏమొచ్చింది, 2012లో సీల్డ్ కవర్ లో రోషే గారి పేరు వచ్చింది, 2009లో RSS నుంచి వచ్చినట్టుగా నా పార్టీలో జరిగే ప్రసక్తి ఒక్కసారి శేషు గారు పుస్తకంలో పేజీల Right. గురించి గివ్ మీ 1 minute మాట్లాడు. 2009లో ఏం జరిగిందండి? సీల్డ్ కవర్ లో కిరణ్ కుమార్ రోషే గారి పేరు వచ్చింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టిరు. 2012లో ఏం జరిగిందండి? కిరణ్ కుమార్ రెడ్డి పేరు వచ్చింది సీల్డ్ కవర్ లో. 2000 అంత దూరం కూడా అవసరం లేదు. 2016లో మన మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, 2020లో పంజాబ్ లో ఏం జరిగింది, సిద్ధు గారికి అమరేందర్ సింగ్ గారికి పడకుంటే సీల్డ్ కవర్ లో కొత్త పేరు వచ్చింది కదా. Right. మరి అవన్నీ జరిగినాయా? మీ చరిత్ర పుటలు చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన పని శేషు లేదు. గారు, శేషు గారు ప్లీజ్ మాట్లాడండి. ఒక్కసారి మేడం. శేషు గారు ప్లీజ్ కంటిన్యూ. శేషు గారు చెప్పండి సార్. రైట్ సార్. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో కామన్ ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇది అని బీజేపీ పార్టీ కూడా చెప్తా ఉంది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ అధిష్టానం నిర్ణయమే పైనుంచి ఢిల్లీ నుంచి రావాలి ప్రతి ఒక్కటి అని. మరి బీజేపీలో అట్లాంటిది ఉండదా, అట్లా జరగదా? ఇప్పుడు భారతదేశ రాజకీయాలను మనం సుదీర్ఘంగా పరిశీలిస్తే ఇప్పుడున్నటువంటి రెండు జాతీయ పార్టీలను గనక మనం కంపేర్ చేసి చూస్తే కాంగ్రెస్ ఇస్ ఓల్డెస్ట్ పార్టీ, 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీ. బట్ భారతీయ జనతా పార్టీ సరే 80s లో వచ్చినటువంటి పార్టీగా మనం చూస్తే వాస్తవంగా రెండు పార్టీల మధ్య ఈ క్రమశిక్షణ డిసిప్లిన్ విషయంలో గనక మనం కంపారిజన్ చేస్తే భారతీయ జనతా పార్టీ ఫార్ బెటర్ దాన్ కాంగ్రెస్. కాంగ్రెస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీలో కొంచెం క్రమశిక్షణ ఎక్కువగా ఉంటది అనేది అనేక సందర్భాల్లో మనం చూసినటువంటి అంశం. అయితే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు గాని, వర్గ రాజకీయాలు గాని, అసమ్మతి గాని, క్రమశిక్షణ రాహిత్యం గాని కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతి రాష్ట్రాల్లో కూడా ఆ డివిజన్ కనపడుతుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా మనకి స్పష్టంగా ఆ డివిజన్స్ మనకి కనపడ్డాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ అస్మతి రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలతోటి అనేక సందర్భాల్లో ఓడిపోయిన సందర్భం ఉంది. పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకమైన సందర్భాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ఎప్పుడు కూడా తన వైఫల్యాన్ని అంగీకరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని. నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ కొండ సురేఖ గారి ఎపిసోడ్ సంబంధించి నిజామాబాద్ లో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటది అని అన్నారు. బట్ వాళ్ళు ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటది అనేటటువంటి ఒక మాట చెప్తూ క్రమశిక్షణ రాహిత్యం పెద్ద ఎత్తున కనపడేటటువంటి అంశం. మరికు కాంగ్రెస్ సంస్కృతి కనుక మనం పరిశీలిస్తే అసలు కొండా సురేఖ గారి విషయమే కాదండి అసలు. ఎందుకనంటే ఇప్పుడు కొండా సురేఖ గారు గాని, కొండా సురేఖ గారి కుమార్తె సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇంతకంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగాయనేటటువంటి విషయం. ముఖ్యమంత్రులు ఎవరున్నా రాజశేఖర రెడ్డి గారి అస్మతి ఎంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేదో మనకు తెలుసు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు, మర్రి శశిధర్ రెడ్డి గారు హైదరాబాద్ బ్రదర్స్ గా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులపైన, ప్రభుత్వ నిర్ణయాలపైన అసమ్మతి చెప్పారు, పబ్లిక్ గా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. పి జనార్దన్ రెడ్డి గారిని అయితే సస్పెన్షన్ చేసేటటువంటి ఒక ఉత్తర్వులు కూడా పిసిసి జారీ చేస్తే ఏఐసిసి జోక్యం చేసుకున్నది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల అధికారంలోనే లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో గ్రూప్ రాజకీయాలు నడిపే నాయకులు లేడు కానీ ప్రతి జిల్లాలో కూడా వర్గ రాజకీయాలు నడుపుతున్నారు ఇప్పటికి కూడా. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్టాండర్డ్స్ ఏంటి అనేది చూడాలి. ఇందాక మిత్రురాలు ఇందిరా శోభన్ గారు మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది వేరు, సుష్మితా పటేల్ మాట్లాడింది వేరు అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీకు చెప్తాను, వినండి ఒకసారి. అవినీతి పరుల కొమ్ము కాస్తున్నారు ప్రభుత్వంలో అని ఒక మాట చెప్తే,
ఆంధ్ర ప్రభుత్వం చెప్పినట్లు, ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్పినట్లు ఇట్లా ప్రభుత్వ వ్యవహారాలు నడుస్తున్నాయని ఒక మాట అంటే, పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తుంది ప్రభుత్వం అన్నారు. ఇంతకంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయా? బట్ సుష్మితా పటేల్ చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రతను, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల తీవ్రతను గనక మనం పరిశీలిస్తే, ముందు షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి, ముందు వివరణ ఎవరిని కోరాలనేటటువంటి ఒక అంశం వస్తుంది. ఇది పాయింట్ 1 అయితే, పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, విమర్శలు చేసింది కొండా సురేఖ గారు కాదు. కొండా సురేఖ గారు కుమార్తె విమర్శలు చేశారు. బట్ కొండా సురేఖ గారిని వివరణ అడగటము అది ప్రొసీజరల్ ల్యాప్స్ కనుక కనపడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడైనా కొండా సురేఖ గారు ఒక వివరణ పంపేటప్పుడు ఒక కీలకమైన అంశం లేవనెత్తారు. ఇది నా కుమార్తె వ్యక్తిగత విషయము, దాంతో నాకు సంబంధం లేదు అని అంటే, బట్ అట్లా ఎలా ఉంటది అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. దానికి నేను రాజకీయాల్లో జరిగే ఒక పరిణామం చెప్తాను. విజయరాజ సింధియా, మాధవరావు సింధియా, తర్వాత చంద్ర రాజేశ్వరరావు గారు, చంద్ర విద్యాసాగర్ రావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏకే ఆంటోనీ, మీకు కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఏకే ఆంటోనీ కుమారుడు భారతీయ జనతా పార్టీలో చేరిన అనిల్ ఆంటోనీ ఎలా విమర్శలు చేస్తున్నాడు అనేది. అయితే ఇప్పుడు ఏం చెప్తారు, వాళ్ళు పార్టీ నుంచి వెళ్లిపోయి విమర్శలు చేస్తున్నారు అంటారు. వీళ్ళు పార్టీలో ఉండి విమర్శలు చేస్తున్నారు అని అంటే, నిన్న ఖర్గే గారికి చెప్పిన వివరణలు ఒకటి ఏంటంటే, పార్టీని ఎక్కడ విమర్శించలేదు, గాంధీ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించలేదు, ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాము, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించాము అనేటటువంటి ఒక కీలక అంశాన్ని బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. బట్ దీంట్లో కూడా ఒక అంశం, ఒక మన కీలకమైనటువంటి అంశం ఏంటంటే, చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అసలు ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదంటున్నారు. బట్ నేననేది వరంగల్ జిల్లా రాజకీయాలు స్పష్టంగా చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఆమెకు పార్టీలో సభ్యత్వం లేకపోవచ్చు, కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి కంటే కూడా కొండా సుష్మితా పటేల్ సీనియర్ ఇన్ ద పార్టీ. ఎందుకంటున్నానంటే, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కేవలం 2023 ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు. కొండా సుష్మితా పటేల్ కి సభ్యత్వం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం, వాళ్ళ తల్లి గెలుపు కోసం, వాళ్ళ తండ్రి గెలుపు కోసం పనిచేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి బట్ ఇది ఎటు దారి తీస్తుంది అని అంటే, ఒకవేళ కొండా సుష్మితా పటేల్ పైన చర్య తీసుకోవాలా, కొండా సురేఖ పైన తీసుకుంటారా? కొండా సురేఖ పైన చర్య తీసుకోవాలంటే షీఈ్ ఏ మెంబర్ ఆఫ్ ఏఐసిసి. మేడం, ఇందాక శేషు గారు మాట్లాడిన దానికి మీరు సమాధానం చెప్తా అని చెప్పారు. సో 30 సెకండ్స్, ఎందుకంటే తర్వాత మనం ఈ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన గురించి బీజేపీ వాళ్ళని అడుగుదాం. డెఫినెట్గా ఇప్పుడు శేషన్న వరంగల్ వాసి నేను కాదన్నట్లే. సో రేవూరు ప్రకాష్ గురించి, తన సభ్యత్వం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, పార్టీకి ఉన్న సందర్భంలో ఎవరు గెలుస్తారు ఏంటి చేసుకున్నటువంటి నేపథ్యంలో మన దగ్గరికి వచ్చినారు, గెలిచినారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తన ఆ విషయాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడము, అది ఎంతవరకు, ఎందుకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది, ఇతరత్ర పనులు జరగాలంటే, ప్రజలకి కాన్ఫిడెన్స్, కార్యకర్తలకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు తన లెజిస్లేటివ్ మెంబర్ని బలపరచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విషయం చెప్పినారు. యాజ్ ఏ ప్రొఫెసర్గా మీరు దానిని సమర్థించారా అనేది తను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు మన మద్దతు తెలిపినప్పుడు ఇంకోవైపు కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సురేఖక్క విషయంలో ఒకసారి తప్పు జరిగితే ఓకే సర్దుకుంటాం, రెండోసారి పర్టికులర్గా మాట్లాడితే షీ ఈజ్ ఏ డాటర్ ఆఫ్ సురేఖక్క, మినిస్టర్ బిహాఫ్ ఆఫ్ సురేఖక్క, కాబట్టి డెఫినెట్ గా సురేఖక్క గురించి మాట్లాడతాం మనం. ఆ అమ్మాయి, నేను ఏమంటున్నా, ఆ అమ్మాయి పార్టీలో ఉండి తనకి ఏదైనా పొజిషన్ ఉండి తను ఏదైనా ఉండుంటే డెఫినెట్ గా అమ్మాయికే డైరెక్ట్ చోకన్నట్టు వెళ్తాయి. కానీ అమ్మాయి లేదు కాబట్టి నీ యొక్క బిహాఫ్ ఆఫ్ లో తను మాట్లాడింది కాబట్టి డెఫినెట్ గా మీ ఉంది మాట్లాడు. ముఖ్యమంత్రి కట్టుకొని కళ్ళు నెత్తికెక్కినా అని అటువంటి హక్కు అమ్మాయికి ఎక్కడ చెప్పండి అనొచ్చు అలాగా. సో ఇవాళ కోమటిరెడ్డి గారు మాట్లాడితే వాళ్ళ అన్నకి ఎందుకు ఇలా నోటీస్ అంటే, ఇద్దరు వేరు, ఆయన మంత్రి, ఈయన ఎమ్మెల్యే, ఎవరి పంచాయతీ వాళ్ళదే, ఎవరి దుకాణం వాళ్ళదే, ఎవరికి వాళ్ళ అన్నదమ్ములు అయిండొచ్చు. అంత మాత్రాన ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు తమ్ముడు మాట్లాడితే అన్నకి ఇస్తలేరని మాట్లాడితే ఇంతకన్నా ఇంకోటి వేరైనా ఉన్నదా ఆలోచించి. నేనేమంటానంటే, పార్టీకి నష్టం జరిగేటువంటి అంశము వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే యాక్షన్ ఉంటది. ఒకరికి ఒక రకమైన, ఇంకొక రకమైన ఉండదు. ఇక్కడ సంబంధం లేని దానికి బీసీ ట్యాగ్ లైన్ వాడి అసలైన బీసీలకి అన్యాయం చేసే పని చెయ్యొద్దు అని మాత్రం తెలియజేస్తున్నాను. మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఏంటి ముఖ్యమంత్రి అమెరికా పర్యటన, మరి బీజేపీ కేంద్రం అయితే రాజకీయ ప్రయోజనం కోసం అంటే ఏదో ఇబ్బంది, దానికోసం క్యాన్సిల్ చేశారు అన్నట్టుగా ఏదో చెప్పడం ఏంటి, ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎందుకు ఆ విధంగా? సో బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, ఐ విల్ టేక్ 30 సెకండ్స్. ఇప్పుడు కొండా సురేఖ గారి అమ్మాయి
ఆమె పార్టీలో లేదని చెప్తున్నప్పుడు అసలు వీళ్ళు ఇంత ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? 16 మంది సిఎల్పిలో సమావేశం పెట్టి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలనిపిసి అసలు ఆమె పార్టీలో లేనప్పుడు ఆమె మీద మీరు ఎట్లా చర్య తీసుకుంటారండి? రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్కి ఒక న్యాయము, కొండా సురేఖ గారు వాళ్ళ అమ్మాయికేమో ఒక న్యాయము, అనిరుద్ధ్ రెడ్డి గారికి ఇంకో న్యాయము. అంటే వీళ్ళ ఉదర్పూర్ డిక్లరేషన్ వీళ్ళని చెత్తపుట్టలు పడేసిరా? వీళ్ళు ఇవాళ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఎందుకు మార్చి మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ముందు పెట్టినారు చెప్పండి? ప్రజాదరణ ఉన్నటువంటి వానికి ఇవ్వకుండా ప్రభుత్వం కుంటిదైపోయింది, పనిచేస్తలేదు. అనేక అంతర్గత విషయం కదా, ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఎందుకు ఆమె మినిస్టరు, ఆయన చీఫ్ మినిస్టరు, ఒక మినిస్టర్ షోకాజ్ నోటీస్ పంపిస్తే ప్రభుత్వానికి సంబంధం ఉండదా? ప్రజలకు సంబంధం ఉండదా? ఇవాళ ఆవిడ దేవాలయ శాఖ మంత్రి, ఇవాళ దేవాలయాలలో పూజారులకు సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? దేశంలో జరిగేటువంటి వాటి పట్ల ఎన్నిటికి స్పందిస్తున్నారు? పార్లమెంటు సాక్షిగానే అమిత్ షా, మోదీ సమాధానం చెప్పకుండా మౌనంగా బయటకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. వాటి గురించి ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన ఎందుకు, ఏం జరిగింది అసలు? ఇప్పుడు పవన్ గారు మనం దీన్ని 2 కోణాలలో చూడాలి. ఒకటి, సర్వసాధారణంగా పొలిటికల్ అప్రూవల్, అది రాజకీయ కారణాల దృష్టి తీసివేసం అని చెప్పలేదు. జైస్వాల్ గారి స్టేట్మెంట్ చాలా కూలంకషంగా నేను 10 సార్లు విన్నా. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ అప్రూవల్. ఆ అప్రూవల్ పేరు పొలిటికల్ అప్రూవల్ అంతే. ఆ అప్రూవల్ అప్లై చేసినప్పుడు వీళ్ళు సరైన వివరాలు ఇవ్వకపోవచ్చు, లేకుంటే వీళ్ళు ఇచ్చిన వివరాలు వాళ్ళ ఇంటెలిజెన్స్ లో మ్యాచ్ కాకపోవచ్చు. ఈయన ఆల్రెడీ లండన్ కు వెళ్ళి ఇద్దరు పూర్తి స్థాయి భారతదేశ విరోధులను, భారతదేశ ద్రోహులను కలవడం జరిగింది. ఆయన ఎట్లా చెప్తారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను చెప్తున్నాను కదా, క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు మాయా టుడోర్ ఎవరు? గత అనేక సంవత్సరాలుగా ఇండియా మీద విషం చిమ్ముతున్న ఒక ప్రొఫెసర్. ఆమె ఎన్నోసార్లు వాషింగ్టన్ పోస్ట్ లో కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ లో కావచ్చు, ప్రపంచ స్థాయిలో భారతదేశానికి కూడా ఆవిడ వచ్చి, భారతదేశం ఢిల్లీ కేంద్రంగా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనేక సార్లు అసలు కాశ్మీర్లో భారతదేశం భాగమే కాదు, కాశ్మీర్ ఇండిపెండెంట్ గా దేశంగా ఉండాలి అని అనేక సార్లు మాట్లాడిన ప్రొఫెసర్ మాయా టుడోర్. అట్లాగే ఫైజల్ దేవ్జీ ఎవరు? భారతదేశంలో టెర్రరిజం అనేది చాలా మంచిది, ఉత్తమమైనది అని అనేక సార్లు ఆర్టికల్స్ రాసిన వ్యక్తి. ఈ ఇద్దరిని కలిసిండా లేదా ముఖ్యమంత్రి గారు ఆ ఇద్దరిని కలిసి ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎవరెవరిని, ఏ టెర్రరిస్టులను కలుస్తారో, ఏ భారతదేశ ద్రోహులను కలుస్తారో, ఏ యాంటీ ఇండియా ఫోర్సెస్ కలుస్తారో అనేది విషయము ఇంపార్టెంట్ గా ఆలోచించాలా వద్దా? సార్ నన్ను మాట్లాడారు, ఈ ఇద్దరిని కలిసారు కాబట్టి మేము నిరాకరిస్తున్నామని చెప్పట్లేదు. చెప్పనియండి సార్ పూర్తిగా. అక్కడ ఆయన ఎవరిని కలుస్తారో ఆయన ఇస్తలేడు కదా. ఆయనే ఇప్పుడు మీరు అక్బరుద్దీన్ ఓవైసీ గారి అమ్మాయి మ్యారేజ్ ఏదో ఉందని అది చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అసలు మీరు మొత్తం బ్లాంక్ పెట్టేసి మాకు ఎట్లా తెలుస్తుంది ఆయన ఎవరిని కలుస్తారో, ఏ సెక్రెట్ మీటింగ్ లో కలుస్తారో, ఏ 2 గంటలు మాయమైపోతాడో? ఇంతకుముందు మనం చూసినాం కదా. ఇదంతా ఒక ఎత్తు. ఈ రెండో పద్ధతి ఏంటంటే, మరి 2024 ఆగస్టులో వెళ్ళిండు కదా ఆయన, అప్పుడు మరి ఎందుకో నిరాకరించలేదు. ఆ తర్వాత 2026 జనవరిలో కూడా, మొన్న కరెక్ట్ గా 6 నెలలు 7 నెలల క్రితం కూడా వెళ్ళింది కదా. మరి అప్పుడు నేను నిరాకరించలేదు. అప్పుడు కూడా అమెరికానే వెళ్ళింది కదా. ఆయన ఏమి అంతరిక్ష వాసి అంగారక గ్రహం మీదకి వెళ్ళి రాలేదు కదా, అమెరికాగా వెళ్ళింది. మరి అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చిన అప్రూవల్ ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? మరి ఆయన ముఖ్యమంత్రి పోస్ట్ ఏమి ఊడిపోలేదు, ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఆయన చేసే పనుల్లో పరివర్తన మనం చూస్తున్నాము. ఆయన ఇంతకు ముందు దేశం కోసం ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చెప్తున్నారు. సో ఇద్దరు దేశ ద్రోహులను కలిశారు, దేశ విద్రోహ శక్తులను కలిశారు అక్కడ, కాబట్టే ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి? దేశ ద్రోహులు అని వాళ్ళని అంటున్నారు. ఒకవేళ దేశ ద్రోహులు వాళ్ళైతే ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ యాక్టివిటీస్ ని ఎందుకు పర్మిట్ చేస్తాయి? రెండోది, విశ్వవిద్యాలయాల గురించి మన దేశ ద్రోహులు అని చెప్పాను, వాళ్ళ దేశ ద్రోహులు కాదు శేషు గారు. యాంటీ ఇండియా ఫోర్సెస్. ఒక్క నిమిషం. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటది అనేటటువంటి విషయాన్ని అమరకు కూడా తెలుసు. అయితే హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ మాటే వినలేదు. మేము మీకు ఫండ్స్ ఆపేస్తాము అని ట్రంప్ హెచ్చరించినప్పటికీ కూడా హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన నేచర్ ని, తన స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకోవటానికి ఇష్టపడలేదు.
న్యూయార్క్ ప్రజల గురించి చెప్తాను. ఇటీవల న్యూయార్క్ లో మేయర్ ఎన్నికలు జరిగితే జోహరాన్ మాందానీని మేము గెలవనీయము, ఒకవేళ గెలిస్తే న్యూయార్క్ పట్టణంలో ఉన్నటువంటి 1,00,000 మంది రిచెస్ట్ పర్సనాలిటీస్ వెళ్ళిపోతామనన్నా గానీ, డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు విజ్ఞప్తి చేసినా గానీ జోహరాన్ మాందానీని అక్కడ న్యూయార్క్ ప్రజలు గెలిపించినటువంటి సందర్భం చూసాం. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్నాతకోత్సవం జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థిని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి గాజా పైన చేస్తున్నటువంటి దాడులను వ్యతిరేకించింది కదా. భారత సంతతికి చెందినటువంటి అమ్మాయి మేఘా మయూరి అనేటటువంటి అమ్మాయి వ్యతిరేకించింది కదా. కాబట్టి విశ్వవిద్యాలయాలకు ఆ స్వతంత్రత ఉంటుంది, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ ఇండిపెండెన్సీ, అటానమసీ ఉంటుంది. వాళ్ళని కలిసినంత మాత్రాన దేశద్రోహులను కలుస్తున్నారనేటటువంటి ఒక ముద్ర వేయటం మంచిది కాదనేటటువంటి విషయాన్ని చూడాలి. అయితే ఇక్కడ క్లియర్ గా భారత ప్రభుత్వం చెప్పేటటువంటి అభ్యంతరాలు విశ్వవిద్యాలయాల్లో కలిసినటువంటి వాళ్ళతో గాని, లేకపోతే పెట్టుబడుల కోసం పెట్టుబడిదారులకి, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ వాళ్ళ కోసం కలిసేటటువంటి దాంట్లో అభ్యంతరాలు లేవు. వాళ్ళకు వస్తున్న అభ్యంతరాలలో ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్యామ్ పిట్రోడాకు సంబంధించినటువంటి వ్యవహార శైలి, గతంలో భారతదేశంపై చేసినటువంటి వ్యాఖ్యలు, దాంతో పాటు డొనాల్డ్ ట్రంప్ తోటి ఏమన్నా సమావేశం చేయడానికి ఒకళ్ళ అవకాశాలు ఉన్నాయా అనేటటువంటి ఒక ఊహాగానాల నేపథ్యంలో అది స్పష్టత చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు వీళ్ళని కలిసేటటువంటి అవకాశం ఉందన్న ఉద్దేశంతో మేము ఇవ్వలేదని చెప్పాలి. లేకపోతే తెలుసు, వారు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ముఖ్యమంత్రిని కలిసేటప్పుడు భారతదేశ విదేశాంగ శాఖ యొక్క అనుమతి తీసుకుంటారు, దానికి అప్రూవల్ సిస్టమ్ ఉంటుంది అనే విషయం వారికి తెలియదా? తెలియకుండా ఆయనను కలుస్తారా? సీక్రెట్ మీటింగ్ జరుగుతుంది, అదే అంటున్నాను. ముందు చెప్పారు ఇట్లాంటి పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. కరెక్ట్. సో ఇప్పుడు వారు అమెరికా కలుస్తారనే ఊహాగానం అయితే చెప్తున్నాను. అమర్ ఒక్క నిమిషం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నేను భారత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారినో తప్పుపట్టడం కాదు, బట్ అనుమతి రొటీన్ గా అన్ని ఇప్పుడు గతంలో పినరయ్ విజయన్ కి అబ్జెక్షన్ చెప్పారు, స్టాలిన్ కి అబ్జెక్షన్ చెప్పారు, భగవంత్ మాన్ సింగ్ కి అభ్యంతరం చెప్పారు, కేజ్రీవాల్ పోయినప్పుడు కూడా అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరాలు చెప్తున్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పష్టంగా ఇగో ఈ అంశం ఉంది కాబట్టి మేము అనుమతించట్లేదు అని చెప్పాలి. బట్ అది ముఖ్యమంత్రి గారు అన్నా చెప్పాలి, సీఎంఓ అన్న చెప్పాలి, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్న చెప్పాలి. ప్రజలు ఏం కోరుకుంటారు అమర్? ట్రాన్స్పరెన్సీని కోరుకుంటారు. ప్రజలు ఏం కోరుకుంటారు? ఎందుకు ముఖ్యమంత్రి లాంటి ఒక కీలకమైన వ్యక్తి పర్యటనని విదేశాంగ శాఖ అడ్డుకున్నదనేది స్పష్టత తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది కదా. ఆ స్పష్టత విదేశాంగ శాఖ ఇవ్వలేదు అనేదే ఇక్కడ. 2012లో వాళ్ళ సొంత యూపీఏ గవర్నమెంట్ వాళ్ళ సొంత సీఎం కాంగ్రెస్ పార్టీ సీఎం తరుణ్ గొగోయ్ గారి పర్మిషన్ ను ఇజ్రాయెల్లో ఉన్న USA లో వెళ్లి కలుస్తా అంటే రద్దు చేసింది లేదా? మీరు చరిత్ర చూడండి. వాళ్ళ ఓన్ చీఫ్ మినిస్టర్, అస్సాం చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్, యూపీఏ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. 2012లో అర్జున్ ముండా గారి విజిట్ థాయిలాండ్ కు వెళ్తా అంటే క్యాన్సిల్ చేసింది. థాయిలాండ్ కు అర్జున్ ముండా గారు వెళ్తే వీళ్ళకి ఏం సమస్య ఉన్నది? అప్పుడు యూపీఏ గవర్నమెంట్ గా క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామో చెప్పారు కదా. అప్పుడు కూడా ఏం చెప్పలేదు సార్, పొలిటికల్ అప్రూవల్ రీజన్ చెప్పట్లేదు కదా. లేదు కదా, మేము క్లియర్ గా వారు పొలిటికల్ పర్మిషన్ ను లండన్ వరకు ఇచ్చాము, అమెరికా వరకు దాన్ని పొడిగించలేదు. ఎందుకు పొడిగించలేదు అంటే వారు ఇచ్చిన ఎన్ఓసీలో ఏదో ఫార్మాట్ ఇచ్చారో దానిలో చాలా విషయాలు చెప్పలేదు కదా, మిస్సింగ్ ఉన్నది అని చెప్తున్నారు. ఆ విషయం కూడా చెప్పలేదు. జైస్వాల్ గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే పొలిటికల్ అప్రూవల్ మేము ఇవ్వట్లేదు అని చెప్పారు. మాట్లాడు. పొలిటికల్ అప్రూవల్ ఫార్మాట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకొక 2 యాడ్ చేయాలి అమ్మారు, దాంతో పాటు ఇంకొక 2 అంశాలు యాడ్ చేయాలి అమ్మారు. ఒకటి, నిబంధనలకు అనుగుణంగా లేదు అన్నారు. ఏ నిబంధనలకు అనుగుణంగా లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి హోదాకు తగ్గటువంటి కార్యక్రమాలు లేదు. ఆ కార్యక్రమాలు ఏంటో చెప్పాల్సిందే కదా. ప్రాతిపదికన రిజెక్ట్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన వెళ్ళారని అంటే దేశానికి, రాష్ట్రానికి దేశ రిప్రజెంటేటివ్ గానే చూడాలి. ఒక రకంగా చెప్పినప్పుడు ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా
దేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్నట్టుగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. తన దగ్గర ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఇంకా ఎలాంటివి గొప్ప మార్పులు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ విషయంలో చాలా రిఫార్మ్స్ చేస్తున్నాం. సో ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ తోటి అనుబంధంగా మనం ఏం చేయొచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి కదా లండన్ వెళ్ళినప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ రిలవెంట్గా ఉన్నటువంటి వాటిని కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఎట్ ద సేమ్ టైం వీటితో పాటు ఆర్థికంగా వచ్చేటువంటి పెట్టుబడులకు ఏం చేయొచ్చు అన్నదానికి. సో గతంలో అనుమతి వచ్చినప్పుడు ఈసారి అనుమతి రాకపోవడం వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏంటి అని అడుగుతున్నాం మేము స్ట్రైట్గా. ఎందుకు ఇవనంటే సీఎంఓ నుంచి కొత్తగా ఉన్నట్టు ఇదే జయేష్ రంజన్ గారు కదా, గతంలో ఎలా తీసుకోవాలి పర్మిషన్, ఎట్లా చేయాలో చేసిన వ్యక్తి కదా, ఇవాళ కూడా చేసింది. మరి అలాంటప్పుడు ఆనాడు వచ్చినది ఈ రోజు ఎందుకు రాలేదని అడుగుతున్నాం. సో చాలా నీట్గా క్లియర్గా దీంట్లో రాజకీయ కోణం దాగి ఉన్నది అన్నది మా యొక్క ఆరోపణ. నిజంగానే డెఫినెట్గా చెప్తాం, ముఖ్యమంత్రి గారు సాయంత్రం మాట్లాడుతున్నారు, డెఫినెట్గా వస్తుంది మీకు. కుట్ర కోణంలో ఉన్నటువంటి దాంట్లో అవసరం ఉన్నా లేకపోయినా తొంగి చూసే అలవాటు బీజేపీకి ఉన్నది. ఎందుకు మాట్లాడితే ప్రశ్నించేటోడు అర్బన్ నక్సలైట్ అయిపోతున్నాడు. ఇవాళ విదేశాల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు కూడా మీకు స్వేచ్ఛ లేదు, మీ యొక్క భావస్వేచ్ఛ ప్రకటన మీరు విదేశాల్లో ఉన్న మీ గొంతు నొక్కుతాము అనే విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరిగినటువంటి వాక్యాల్లో ఒక యూనివర్సిటీ విజిటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కలవడంలో పోనీ ముందుగానే ముఖ్యమంత్రి గారు వాంటెడ్ గా వీళ్ళు మా దేశం పైన ముందు విద్రోహ వాళ్ళ యొక్క ఏమంటారు భావ స్వేచ్ఛని పూర్తిగా వ్యతిరేకంగా చేశారు, వీళ్ళు నేను కలవద్దు అని ఆయన ఉద్దేశంలో ఉంటే ఫలానోళ్ళం కలవద్దు అని చెప్పుండేవాళ్ళు. వెళ్ళినప్పుడు వచ్చి కలిసినప్పుడు వద్దు అని ఎవరైనా మాట్లాడతారా? కలిసినప్పుడు అక్కడ డిస్కషన్ అని చర్చలు జరిగి వాళ్ళతో మన అనుబంధంగా ఏర్పాటు చేసుకుంటే నువ్వు అన్నట్టుగా గతంలో దేశం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టిన వాళ్ళని మీరు ఎట్లా మాట్లాడతారని అన్న ఒక అర్థం ఉండింది. ఇవాళ ఏమంటారు, ఇంతకుముందు ఇంకో మాట మాట్లాడినారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డ పెళ్లి అయింది అనుకుందాము. ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి విందు వినోదాలకు అందరూ పోతారు వస్తారు, ఇట్స్ కామన్. పోయిన దానిని కూడా రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి అలా పార్టీ ఎంపీని అడుగుతున్నాను నేను స్ట్రైట్ గా. మీ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అయినా ఇవాళ మీరు చెప్పే దాంట్లో నరేంద్ర మోదీ గారు మనకి శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి వెళ్ళి టీ నీళ్లు తాగొచ్చిన ముచ్చట గురించి ఎవరిని అడగాలి అని అడుగుతున్నాను నేను. ఎందుకు పోయినారు? శత్రు దేశమే కదా పాకిస్తాన్ అంటే. మరి ఎట్లా పోయి మాట్లాడొచ్చినారు, ఎట్లా పోయి అడుగుపెట్టి జస్ట్ టీ తాగడం కోసమే పోయేసి వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తాం. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారిని మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని అడుగుతున్నాం. సో ఇవన్నీ కూడా బీజేపీకి అవసరం లేని విషయాలలో తలదూర్చి ఇవాళ ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారం కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించడం కోసం ఇవన్నీ చర్యలు చేస్తున్నది చాలా క్లియర్ గా క్లారిటీగా కనబడుతుంది. ఇవాళ మాట్లాడినటువంటి రామచంద్ర గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దీనికి లింకప్ గానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియదు. ఇప్పుడు పవన్ గారు రేవంత్ రెడ్డి గారిని దించాల్సిన కాంట్రాక్ట్ మాకు లేదు, వారిని దించే ఓపిక మా పార్టీ మేము గ్రో అవుతున్నాము. రేపు రాబోయే రోజులలో 2028లో ఎన్నికలు జరిగినా 2029లో ఎన్నికలు జరిగినా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే సంబంధించిన మీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వాళ్ళంతా బీజేపీతో ముఖ్యమంత్రులు వాళ్ళకి నిరాకరించినారు. బీజేపీ ముఖ్యమంత్రులకు ఎట్లా వస్తాయి అనుమతులు? అమర్ గారు, ఇప్పుడు ఒక చిన్న పిఎస్యు అంటే ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లోనే ఒక ఎంప్లాయీ అమెరికా వెళ్ళాలంటే వాళ్ళ చైర్మన్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒక పిఎస్యు డైరెక్టర్ ఎంప్లాయీ బయట దేశానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఎన్ఓసి లేకుండా ఈయన ఎందుకు ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు? ఎన్ఓసి తీసుకొని ఉండే ముఖ్యమంత్రికి ఏంది ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే అవసరం లేదా? ముఖ్యమంత్రి అతీతుడా? ముఖ్యమంత్రి ఏమన్నా ఈ భారతదేశంలో లేడా? భారతదేశ రాజ్యాంగాన్ని మీరైనా నేనైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సేమ్ అనేది ప్రధానమంత్రి మోడీ గారు పదే చెప్తున్నారు. దానికి ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంది. విదేశాంగ శాఖ ఆర్టికల్ 73 ప్రకారము ఒక రూల్స్ ప్రకారము టెంప్లెట్స్ ఉంటాయి, ఫార్మాట్స్ ఉంటాయి. అది ప్రాపర్ గా అనుమతి తీసుకున్న తర్వాతనే నువ్వు టికెట్లు తీసుకోవాలి. నీ ఇష్టమా? నా ఇష్టం నేను టికెట్లు తీసుకున్నా, నువ్వు ఇస్తావా చేస్తావా అంటే అర్థం పర్థం ఉందా మాట్లాడేదానికి? ఆయన ముఖ్యమంత్రి, ఒక జవాబుదారి, ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? ఫస్ట్ విదేశాంగ శాఖ నుంచి అసలు విదేశాంగ అధికారి, ఇప్పుడు వీళ్ళు ఇందాక చెప్తున్నారు అదే జయేష్ రంజన్, మరి జయేష్ రంజన్ గారు ఫస్ట్ అప్లై చేసే ఉండే
జయశ్రీ చేసిన చేయలేదని ఎవరైనా చెప్పినారా? చేయకుండా అమెరికాకి వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో అమెరికా, లండన్ 5 దేశాలకు పెట్టుకుంటే 20 రోజుల ప్రోగ్రామ్ కుదరదని 10 రోజులు కుదిరించుకొని 2 దేశాలకు పెట్టుకున్నప్పుడు ఇక్కడ అప్రోచ్ అమెరికా, లండన్ వెళ్ళిన తర్వాత అమెరికా వీసాకి పర్మిషన్ లేకుండా ఇబ్బంది కలిగే విధంగా అన్ని రకాలుగా అన్ని శక్తులతో ఆయన నష్టం చేసే విధంగా మీ యొక్క చర్యలు. నా వాయిస్ ను ఇప్పుడు మీరు మాటలతోనే వాయిస్ ఆపలేరు కదా, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీరు స్టూడియోలో మా మీద దాడి చేసేసారు. నేను వాస్తవాలు నేను ఒక ప్రశ్న లెట్ శేషు గారు ఆల్సో ఆన్సర్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారాలు ఫెడరల్ సిస్టమ్ లో ఎవరు ఏం చేయాలనేది క్లియర్ గా డిఫైన్ అయి ఉన్నాయి. అసలు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎన్ఓసి లేకుండా, అప్రూవల్ లేకుండా అసలు ప్రయాణమే స్టార్ట్ చేసి శేషు గారు 1 minute కంక్లూడ్ చేయండి. అమర్ చెప్తున్న దాంట్లో వ్యాలిడిటీ ఉన్నప్పటికీ కూడా, బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ కారణాల చేత మేము రిజెక్ట్ చేస్తున్నాము, ఈ అంశాలను మీ పర్యటన నుంచి తొలగించండి మేము అనుమతిస్తామని చెప్పాలి. అది ఒక్క నిమిషం, అది చెప్పలేదు. రెండోది, జాతి వ్యతిరేకులను కలుస్తున్నారు ఆ అభియోగముతో, ఆ అనుమానాలతోటి మేము రిజెక్ట్ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరు జాతి వ్యతిరేకులు అనేది కలిసిన తర్వాత తెలుస్తుంది అనేటటువంటి విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం మ్యారేజ్ కి ప్రధానమంత్రి గారు ఏ అనుమతులు లేకుండా వెళ్లారు. మరి వాళ్ళు కూడా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు కదా. బట్ అది రాజకీయ కోణంలో చూడొద్దు ఈ అంశాన్ని అనేది నా విజ్ఞప్తి. అదొకటి. రెండోది ఏంటి అంటే, ఇందాక ఇందిరా శోభన్ గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే బ్యాలెన్స్ చేయాలండి అని అన్నారు. నిజమే, బ్యాలెన్స్ చేయాలి. ఏంటి బ్యాలెన్స్ అని అంటే, ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు 2023లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు, 2028లో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని అంటే కొండా సుష్మితా పటేల్ మాట్లాడింది చాలా తప్పయ్యేది. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను పవన్ గారు. ఉదాహరణ ఏంటి అని అంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మీడియా ఒక ప్రశ్న అడిగేది అతన్ని. ఏమడిగేదంటే, మీరు మీ అధిష్టానంతో ఏం మాట్లాడారు అని అంటే, మీరు అడగకూడదు నేను చెప్పకూడదు అనేది ఒక మాట చెప్పారు. రెండోది, మీరు 2024లో మీరే ముఖ్యమంత్రి కదా, 2029లో పార్టీ గెలిస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా అంటే, అది నేను నిర్ణయించేది కాదు, మా అధిష్టానం నిర్ణయించాలని చెప్పేటవాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నిర్ణయము ఫైనల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక సంస్కృతి ఉంటుంది. బట్ అట్లాంటి సంస్కృతిని రేవంత్ రెడ్డి గారు మెయింటైన్ చేయకపోవటం వల్ల ఇలాంటి వివాదాలు వస్తున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. చూద్దాం. రైట్, అమర్ గారు ఇస్తాను మేడం ఫైనల్ కంక్లూడ్. ఇక్కడ మనం ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నదాన్ని 1 minute ఎక్కువ తీసుకోను, దయచేసి ఎక్కువ తీసుకోను. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తను జవాబుదారి, రాష్ట్రంలో ఉన్న వివిధ మంత్రులు వాళ్ళు కూడా జవాబుదారి పబ్లిక్. సో వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు పార్టీలో వాళ్ళు కొట్టుకోవచ్చు, బాక్సింగ్ మ్యాచ్ పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ యాజ్ ఎ మంత్రులుగా, యాజ్ మినిస్టర్స్గా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జవాబుదారియా కాదా? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఇంకా ఆ సీటు కొట్లాటల దగ్గర నుంచి ఈ సీటు కొట్లాటలు, ఈ సీట్లు ఎవరు కూర్చుంటారు, ఆ సీట్లు అదే నడుస్తున్నది. సో గివ్ మీ 10 seconds ఒకటే ప్రశ్న అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ లీజ్ రినవల్ విషయంలో, వాళ్ళ సీఎం లీజ్ రినవల్ విషయంలో ఢిల్లీకి వెళ్ళడం వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఈ రోజు 16 సంవత్సరాల పాలిటెక్నిక్ పిల్లల దగ్గర నుంచి 65 సంవత్సరాల ఆన్సర్ చేయాలి కదా. లీజ్ రినవల్ ఇవన్నీ కూడా మాట్లాడొద్దు కదా. లీజ్ రినవల్ మరి కాలేదు, పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళకి ఇచ్చారు లీజు, ఇక్కడ ఇవ్వలేదు. అదే కదా వాళ్ళ బాధ. ఇప్పుడు ఫైనల్ ఒక్క మాట ఇప్పుడు సోదరులు ఇందాక మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం గురించి తీసుకున్నారు. డెఫినెట్ గా అధిష్టానం చెప్పినటువంటిదే వాళ్ళ నుంచి వచ్చినటువంటిది అల్టిమేట్ ఫైనల్. కానీ నేను ప్రభుత్వం నడుపుతున్నప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక మంత్రిగా నా యొక్క మెంబర్ని, కుటుంబ సభ్యుని బలపరచుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. చేస్తున్నారు. దానిని ఇప్పటికిప్పుడు ఎలక్షన్ లేవు, రేపు పోయి బీఫామ్ ఇచ్చింది లేదు. దానికి ఎందుకు తొందరపడి, నీకు ఇబ్బంది ఉంటే, నీకు ఏదైనా నష్టం అనిపిస్తే నువ్వు ఏడ మాట్లాడాలి? పీసీసీ దగ్గర మాట్లాడాలి, జనరల్ సెక్రటరీ దగ్గర మాట్లాడాలి, ఏసీ దగ్గర మాట్లాడాలి. అది వదిలేసి రచ్చకెక్కిచ్చి నీ యొక్క పరువు తీస్తానంటే ఎందుకు నేను చెప్పేది అది. అన్న నాకు అర్థమవుతుంది, బీసీ కాబట్టి బీసీ కోణంలో మాట్లాడుతూ ప్రొటెక్ట్ చేస్తాను అనట్లే. కానీ ఇక్కడ నా పార్టీకి, నా ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నప్పుడు మాలాంటి భవిష్యత్ ఏంటి, మా కార్యకర్తల భవిష్యత్ ఏంటి, అసలు ఏం రానుడు భవిష్యత్ ఏంటి, వీడి గురించి కదా మాట్లాడాల్సింది. అది వదిలేసి స్వార్థం గురించి మాట్లాడారు. శేషు గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్.
తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబీ.